వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈ రోజు లిటిల్ హార్ట్స్ ట్రైలర్ రిలీజ్ అయింది. హిట్ అవుతుందంట వారా సినిమా? నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. అండ్ అంతకన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అనమాట. ఫస్ట్ థింగ్, ట్రైలర్ చూసినంతసేపు ఎలా అనిపించిందంటే ఇట్స్ వాజ్ సో గుడ్. నాకైతే బాగా నచ్చింది. ఎట్లా అంటే మన పాస్ట్లో మన బయోపిక్ లాగా అనిపించింది అనమాట. అదైతే మాత్రం రియల్లీ గ్రేట్. అండ్ మన బయోపిక్ అంటే దానిలో అమ్మాయిలతో ఆ ఫ్లట్టింగ్ ఇవన్నీ కాదు, కానీ మోస్ట్లీ ఆ ఫ్రెండ్స్తో ఏదైతే ఉందో అండ్ మోస్ట్ ఆఫ్ ది దెమ్ ఆ డైలాగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి అయితే గట్టిగా పెడతాయి. వేరే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ దాచిపెట్టారు. ఓన్లీ హీరోయిన్తో రివీల్ చేశారు. దేర్ విల్ బీ ఎ సెకండ్ హీరోయిన్ అండ్ ఇట్ విల్ బీ ద బ్లాస్ట్ ఫర్ మూవీ. సస్పెన్స్ లాగా ఒకటి ఉంటుంది అనమాట. అండ్ అంటే ఒక దానిలో చెప్పారు కదా సస్పెన్స్ లాంటిది ఒకటి ఉంటుందని. సో అలా అయినా అనుకోండి. అండ్ దాంతోపాటు నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే ద క్యారెక్టర్స్ వాట్ దే హ్యావ్ సెలెక్టెడ్. ఆ మూవీకి తగ్గట్టు క్యారెక్టర్స్ చేశారు చూడండి. రాజీవ్ కనకాల అండ్ ఆల్సో ఇట్లా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే వీళ్ళందరినీ పర్ఫెక్ట్ కాస్టింగ్ ఉంది. అండ్ ఆల్సో వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా ఐ ఫీల్ లైక్ నిజంగా కదా మన పేరెంట్స్ అలానే చేశారు. మన పేరెంట్స్ అలానే ఉంది మైండ్ సెట్ ఆ టైంలో. అండ్ ఆల్సో వాళ్ళు ఇలా చదువుకోమని. అండ్ నాకు ఇంకోటి హైలైట్ ఏంటంటే సినిమా పోస్టరు, సినిమా ఏదైనా వాల్ పేపర్ పెడితే ఖచ్చితంగా ఫాదర్స్ అలానే తిడతారు, ఖచ్చితంగా అలానే అంటారు. సో ఇట్ వాజ్ సో రిలేటబుల్. అండ్ పేరెంట్స్ కూడా చూస్తారు. ఇలాంటి మూవీస్ కూడా వచ్చి చాలా రోజులు అయిందండి. అసలు ఇప్పటి వరకు పేరెంట్స్ అందరు కలిసి సినిమా చూసింది ఏది ఉంది? ఏమీ లేవు. నిజంగా చెప్తున్నాను. అన్ని ఫ్యాంటసీ మూవీస్, ఆల్సో మాస్ మూవీస్, లేకపోతే వాడిని నరకడం వీడిని నరకడం, ఇవే ఈ కాన్సెప్ట్లోనే ఉంది. కానీ ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసిన సినిమా ఏదైనా ఉందంటే మొన్న వచ్చింది కదా, అదేంటి యానిమేటెడ్ మూవీ మహా అవతార్ నరసింహ. మాత్రమే అందరూ ఇప్పుడు పేరెంట్స్ కానీ ఎవరు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ వెళ్తున్నారు. ద సేమ్ ప్యాటర్న్, సేమ్ వే ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ కూడా వెళ్తారని అనుకుంటున్నా. ఘాటి ఇస్ సో నైస్, మంచి మూవీనే. September 5th వస్తుంది. కానీ ఇట్స్ అగైన్ టువర్డ్స్ బ్లడ్ అండ్ ఆల్సో ఒక స్టోరీ లైన్ విచ్ ఈస్ రూటెడ్ టు ది ఒక రివెంజ్ టైప్ ఆఫ్ మూవీ ఇలా ఉంటుంది. సో స్మూత్గా, ప్లెజెంట్ హార్టెడ్గా అండ్ ఆల్సో అలాంటి మూవీస్ వచ్చి చాలా రోజులైంది. వచ్చినా హిట్ కాలేదు. దిస్ మూవీ ఈస్ వెరీ ప్రామిసింగ్. ఖచ్చితంగా హిట్ కొట్టేస్తారు అని అనిపిస్తుంది. అండ్ ఆల్సో వచ్చిన రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ఇట్ వాస్ గ్రేట్, ఆసమ్. చదువు లేదైతే ఇంకా చెప్పాను కదా ఆ రోజే టీజర్ వచ్చినప్పుడు, అది ఏదైతే ఉందో అది కానీ బీజిఎం కాకుండా సాంగ్ వస్తే మాత్రం వేరే లెవెల్లో క్లిక్ అవుతుందని. నాకైతే 5th ఖచ్చితంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఈ సినిమాకి. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెసిని. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?